అసలు శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల అడుగు భాగాన్ని ఎవరు చూశారు? శాస్త్రం చెప్పే నిజమేంటి? ఓం నమో వెంకటేశాయ నమః. భక్తులారా, శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల అడుగు భాగాన్ని దర్శించే భాగ్యం అందరికీ లభించదని చెప్తారు. అయితే ఆ భాగ్యం నిజంగా ఎవరికైనా కలిగిందా? కొంతమంది చెప్పినట్లుగా అక్రూరుడే స్వామివారి పాదాల అడుగు భాగాన్ని దర్శించాడా? లేక అది కేవలం భక్తిభావాన్ని తెలియచేసే ఒక ఉపమానమా? ఈరోజు శాస్త్రాలు పురాణాలు ఏమీ చెప్తున్నాయో తెలుసుకుందాం. మీరు చూస్తున్నది సనాతన హింద్. సనాతన ధర్మంలోని మహత్తర విశేషాలు, పురాణ రహస్యాలు, దేవాలయాల వైభవం గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. భక్తులారా, హిందూ ధర్మంలో భగవంతుని పాదాలకు అత్యున్నత స్థానం ఉంది. పురాణాల ప్రకారం గంగాదేవి శ్రీ మహావిష్ణువు పాదాల నుంచే ఉద్భవించింది. మహాలక్ష్మీదేవి నిత్యం శ్రీహరి పాదసేవ చేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే భగవంతుని పాదాలను మోక్షానికి మార్గంగా భావిస్తారు. తిరుమలలో కూడా లక్షలాది మంది భక్తులు స్వామివారి పాదాలకు మనసారా నమస్కరిస్తారు. అయితే చాలామందిలో ఒక సందేహం ఉంటుంది. స్వామివారి పాదాల అడుగు భాగాన్ని ఎవరైనా చూశారా? కొంతమంది ప్రవచనకర్తలు అక్రూరుడే ఆ భాగ్యాన్ని పొందాడని చెబుతుంటారు. కానీ శాస్త్రాలు ఏమీ చెబుతున్నాయి? శ్రీమద్ భాగవతంలో అక్రూరుడు శ్రీకృష్ణ పరమాత్మను దర్శించి ఆయన పాదాలకు నమస్కరించి పరమానందాన్ని పొందినట్లు స్పష్టంగా ఉంది. అయితే పాదాల అడుగు భాగాన్ని దర్శించాడు లేదా వెంకటేశ్వర స్వామి పాదాల అడుగు భాగాన్ని చూశాడు అనే విషయం మాత్రం ఏ ప్రామాణిక గ్రంథంలోనూ స్పష్టంగా పేర్కొనబడలేదు. అంటే ఇది శాస్త్రాల్లో చెప్పబడిన సంఘటన కాదు. భక్తి ప్రవచనాలలో భక్తి యొక్క గొప్పతనాన్ని వివరించటానికి చెప్పే ఒక ఆధ్యాత్మిక భావ వ్యాఖ్యానం మాత్రమే. ఆ భావం ఏమిటంటే, ఒక భక్తునిపై భగవంతుడు అపారమైన ప్రేమతో తన కృపను కురిపించి తనకు అత్యంత సన్నిహితుడిగా స్వీకరిస్తే అది భక్తి పరాకాష్ఠకు ప్రతీక అని తెలియజేయడానికే ఈ ఉదాహరణను ఉపయోగిస్తారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, శాస్త్రాల ప్రకారం శ్రీ మహావిష్ణువు పాదాలపై శంఖం, చక్రం, పద్మం, ధ్వజం, వజ్రం, అంకుశం, కలశం వంటి దివ్య చిహ్నాలు ఉంటాయని వర్ణించారు. ఇవి భగవంతుని దైవత్వానికి, జగత్తును రక్షించే శక్తికి ప్రతీకలుగా భావించబడతాయి. తిరుమలలోని మూలవిరాట్ స్వామివారి పాదాలు ఆలయ ఆగమ సంప్రదాయం ప్రకారం వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించబడి ఉంటాయి. అందువల్ల భక్తులకు పాదాల అడుగు భాగం ప్రత్యక్షంగా కనిపించదు. అందుకే మనం వెతకాల్సింది పాదాల అడుగు భాగాన్ని కాదు, ఆ పాదాలపై మన భక్తిని. ఎందుకంటే భగవంతుని పాదాలను హృదయపూర్వకంగా శరణు కోరిన భక్తుడికి ఆ శ్రీనివాసుడే జీవితానికి దారి చూపించి చివరికి మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తాడని సనాతన ధర్మం బోధిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చి కొత్త విషయాన్ని తెలియజేసి ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి శాస్త్రాధారిత సనాతన ధర్మ విశేషాల కోసం సనాతన హిందూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. చివరిగా అందరం భక్తితో ఒక్కసారి జపిద్దాం. ఓం నమో వెంకటేశాయ నమః.